రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు అధికార మదముతోటి బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే రాజకీయాల్లో మరి ఇక్కడ ఒక పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వాడకూడదు, పార్లమెంటరీ భాష వాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఏదైతే వాళ్ళ నాయకుని మెప్పు పొందడం కోసం మా నాయకుని మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. మరి ఇక్కడ మేము విమర్శించే అంశాలు ఏవైనా ఉంటే వాటికి మీరు సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్న వాళ్ళకి సంయమనం ఉండాలి. మరి మీరు మా నాయకుడిని వాడు వీడు అని కనుక సంబోధించినట్టయితే మరి మేము మీ నాయకుడిని వాడు వీడు అని అనలేమా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మంతని నియోజకవర్గంలో పోలీసులు చేష్టలు చూస్తా ఉన్నారు. చేతగాని పోలీసులు ఉన్నారు మంతని నియోజకవర్గంలో. దాంతో ఇక్కడ ప్రజాస్వామ్యం పూర్తిగా హరించబడతా ఉన్నది. దానికోసమే మొన్నటికి మొన్న పుట్ట మదన్న గారు ప్రజాస్వామ్య పోరాటానికి తెరలేపిండ్రు. ఇలా చూసుకున్నట్టయితే మీ ఇళ్లలో ప్రజా దర్బారు పెడతాం, మీ మెడలో కండువలేసి లాక్కత్తాం, లేకపోతే మీ ఇంటికి గాజులు తొడిగిస్తాం. ఇదేనా మీ ప్రజాస్వామ్య భాష? ఈ రోజు ఇంత బరిదెగించి మాట్లాడుతా ఉన్నారంటే ప్రజలందరూ ఒకసారి గమనించుకోవాలి. ఇవాళ పోలీస్ వ్యవస్థ పనిచేస్తలేదు. పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు బానిసలుగా మారిండ్రు. వాళ్ళ ప్రాపకం కోసం పనిచేస్తా ఉన్నారు. మరి ఇక్కడ పోలీసు వాళ్ళని ఎందుకు వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుందంటే నిన్నటి రోజున ఒక సింగరేణి అధికారి మీద కాంగ్రెస్ నాయకుడు దాడి చేస్తే, అది కూడా ఒక దళిత కులానికి సంబంధించిన ఆ అధికారి మీద దాడి చేస్తే వాళ్ళు ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తా ఉన్నది. అందుకే చీకటి రోజులు అని చెప్తా ఉన్నాం. మంత్రిలో ఇప్పుడు చీకటి పాలన నడుస్తా ఉన్నది, చీకటి రోజులు నడుస్తా ఉన్నాయి. 2014 పూర్వం ఏదైతే జరిగిందో కాంగ్రెస్ ఇతర పార్టీ ఎవరున్నా కూడా వాళ్ళు ఎలాంటి తప్పిదం చేయకున్నా కూడా వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. అదే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ దౌర్జన్యాలకు పాల్పడ్డా, దాడులు చేసినా, ఆఖరికి హత్యలు చేసినా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి పోలీసులు జంకుతా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు మొత్తం మంత్రి చెప్పు చేతల్లో, ఆయన తమ్ముని చెప్పు చేతల్లో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతా ఉన్నారు. పుట్టా మధుకర్ గారు అడిగిన విషయం ఏంది, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఏదైతే మరి ఇక్కడ ప్రోటోకాల్ గురించి మాట్లాడిండు, ఏదైతే అగ్రవర్ణానికి సంబంధించిన శ్రీధర్ బాబు మరి ఇక్కడ దేవాదాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన భార్య మరి ఇక్కడ ఒక దళిత ఎంపీని ఫోటో గాని మరి ఆయనకు ఎందుకు ఆహ్వానం పంపలేదు అని చెప్పి అడగడం, అది ఒక ఏదైతే మంతనిలో ఒక పౌరునిగా, భారత పౌరునిగా అడగడానికి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంటది. దానికి మీరు సమాధానం చెప్పండి. మరి మీ నాయకునికి సమాధానం చెప్పే చేతగాక మరి ఇక్కడ బానిసలను ఎగేస్తా ఉన్నాడు. ఇలా రాజు అనేటోడు యుద్ధానికి ఓడు బానిసలను ఎగేస్తాడు. గతంలో చూసుకున్నట్టయితే మనం బాహుబలి సినిమాలో చూసినాం. కట్టప్ప అనేటోడు కట్టు బానిస. మరి ఆ కట్టు బానిస వాళ్ళకి రక్షణగా ఏ విధంగా అయితే ఉండేనో ఇలా శ్రీధర్ బాబు చుట్టూ కూడా ఇక్కడ కట్టు బానిసలందరూ కూడా అక్కడ బానిసత్వం వహిస్తూ ఇక్కడ యుద్ధల పక్షం మీద పోరాటం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నారు? అక్కడ బానిసలుగా ఉండడానికే మీరు ఇష్టపడతా ఉన్నారు. మీకు బానిసత్వం అలవాటైంది. మీకు చేత కాకపోతే నోరు మూసుకోండి. కానీ అడిగే వాళ్ళను మరి ఉల్టా మాట్లాడే మాటలు ఇప్పటికైనా బంద్ చేసుకోండి. మీ బలుపు మాటలతోటి మెడల కండువలేసి గుంజుకొస్తామంటే మేమేమన్నా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? మీ నాయకుని కూడా మెడల కండు వేసి గుంజుకొని వస్తాం. మీరు గాజులు పంపిస్తే మేము డజన్ కొద్ది గాజులు అన్నాదమ్ములకు పంపిస్తాం. ఎవడేసుకోవాలి గాజులు? 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పి 500 రోజులు దాటినా కూడా ఇప్పటికీ అమలు చేయనోడు గాజులు వేసుకోవాలి. ఇవాళ మంత్రికి మెడికల్ కళాశాల ఎత్తా అని ఇప్పటి వరకు కూడా మెడికల్ కళాశాల ఊసు ఎత్తనోడు ఇవాళ గాజులు వేసుకోవాలి. ఇవాళ 420 హామీలు ఏదైతే ఇచ్చిండో ఆ హామీలను అమలు చేయనోడు గాజులు వేసుకోవాలి. ఇవాళ ప్రజలను మోసం చేసినోడు గాజులు వేసుకోవాలి. అంతేగాని ప్రతిపక్షంలో ప్రశ్నించినోడు కాదు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే మీ దగ్గర తాహత్ ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. మేము ఏది మాట్లాడినా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏమన్నారు? ఎదుటి పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు. కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకుని మేమేదో భయభ్రాంతులకు గురి చేస్తాం, మేమేదో దాడులు చేస్తామంటే భయపడడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే 11 కేసులు అయినాయి. ఇంకా 10 కానీ ఇంకా 100 కానీ మీరు రౌడీ షీట్లు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో. మేము రాజ్యాంగ పరిభాషలోనే మాట్లాడుతున్నాం, రాజ్యాంగానికి లోబడే మాట్లాడుతా ఉన్నాం. రాజ్యాంగం గీత దాటి మాట్లాడేళ్లను పోలీసులు అదుపు చేయకపోతే మీ చేతగానితనాన్ని ఇక్కడ యావత్ రాష్ట్రం కూడా చూస్తా ఉన్నది. ఇప్పటికీ సింగరేణి అధికారి మీద దాడి చేసిన వ్యక్తిని ఎందుకు కేసు పెడతలేరు? నిన్నటి రోజున ఎస్సీ ఎస్టీ ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలే అంటే అసలు పోలీసు వ్యవస్థ ఉన్నదా ఇక్కడ? మరి ఇక్కడ సేవా కేంద్రాలు అంటాను ఎవడో, అది మరి శ్రీధర్ బాబు సేవా కేంద్రాల, కాంగ్రెస్ పార్టీ సేవా కేంద్రాల? మరి ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అది కేవలం
కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసమే వెలిసినాయి, అందుకే వాటికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను బోర్డు పెడతా అన్నది పుట్ట మధుకర్ గారు. అందుకే ఇక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, చీకటి పాలన నడుస్తుంది. కాబట్టి చీకటి పాలన తరిమి కొట్టడానికి ప్రతి బహుజనుడు కూడా ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాలని మరి ఇక్కడ కోరుతా ఉన్నాం. అదేవిధంగా అవాకులు చెవాకులు వెళ్తే మరి ఇక్కడ ఏదో నాలుక చీరుతా అంటాడు, మాకు లేదా నాలుక చీరేంత కెపాసిటీ, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే నడి చౌరస్తలని నాలుక చీరేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.